నమస్తే. వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. నిన్న పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పాస్టర్ అభినయ్ దర్శన్ పైన దాడి జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలో కావాలనేది రాజకీయ నాయకుల ఒత్తిడితో జరిగింది. లేదా కొంతమంది మతవాదులొచ్చి మా పైన దాడి చేశారంటూ కూడా ప్రెస్ మీట్‌లో సంచలనంగా మాట్లాడినటువంటి వార్తలు నిన్న మీడియా ముఖంగా కూడా బయటకొచ్చిన పరిస్థితి చూస్తున్నాం. దానికి సంబంధించి ఎవరెవరు దాడి చేశారో వాళ్ళందరూ కూడా మాట్లాడిన పరిస్థితులున్నాయి. లేదు అది అసలు దాడి కాదు. తనే ఫేమస్ కోసం కావాలనే ఒక డ్రామా ఆడాడు అంటూ కూడా మరొక వార్త ఈరోజు సర్క్యులేట్ అవుతా ఉన్న పరిస్థితి. అసలు నిజంగా దాడా? లేకపోతే డ్రామా చేశాడా? దీనికి సంబంధించి విషయాలు మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ నవీన్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడి ఆ పూర్తి విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్కారం సార్. మీరు కూడా చూసిర్రు నిన్నటి నుంచి నిన్న చూశాను పెద్ద సార్. ఎత్తున ఒక అటవీ ప్రాంతంలో కారు కొంచెం డ్యామేజ్ ఉందని చెప్పి వెళ్తున్నట్టు క్రమంలో ఒక అవును. 6 యువకులు వచ్చి బీరు బాటిల్స్‌తో దాడి చేసినట్టు కొన్ని విజువల్స్ బయటకొచ్చినాయి. ఆల్రెడీ కొడుతుంటే కూడా అవన్నీ పూర్తి వివరాలు కూడా బయటకొచ్చిన పరిస్థితి. అవును. కానీ ఈ రోజు అదసలు డ్రామా చేశాడు. అతను ఫేమస్ కావడం కోసం ఈ ప్రయత్నం జరిగింది అంటూ కూడా అతను కూడా మీడియా ముఖంగా ఒప్పుకున్నట్టుగా కూడా పోలీసులు విచారణలో తేలిందని కూడా మాట్లాడారు. అసలు ఏం చెప్పాలనుకున్నారు నిజంగా? బ్రదర్ గత 4, 5 రోజుల క్రితం తాను నాకు థ్రెట్ ఉందని హ్మ్. చెప్పడం జరిగింది. బెదిరింపు కాల్స్ ఉన్నాయి. హ్మ్. అక్కడ ఆ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే గారైతే ఉన్నారో హ్మ్. ఆయన ద్వారా నాకు ప్రాణహాని ఉంది. హ్మ్. కిరాయి మనుషులు నాకు ఫోన్ చేస్తున్నారని అతను వివిధ ఛానళ్లలో యూట్యూబ్ అవును. ఛానళ్లలో నంబర్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. హ్మ్. జరిగితే హ్మ్. అక్కడ హోంశాఖ ఉంది కదా, హ్మ్. పోలీస్ వ్యవస్థ ఉంది కదా, హ్మ్. వీళ్ళు ఏం చేస్తున్నారు? హ్మ్. వీళ్ళు అతనికి రక్షణ కల్పించాలి కదా. అవును. ఎవరైతే ఏమి హ్మ్. రక్షణ కల్పించాలి కదా. హ్మ్. రక్షణ కల్పించకపోవడం కాక హ్మ్. అతనిని అరే నిన్ను చంపేస్తావు, నువ్వు ఊరు వదిలి వెళ్ళిపోవాలని అని బెదిరించారు. అవును. బెదిరిస్తే అతను కొన్ని సందర్భాలలో నేను పోను అన్నాడు. హ్మ్. నేను పోను అని చెప్పినాక అతని మీద అనుకోకుండా 2 డేస్ తర్వాత, హ్మ్. అంటే నిన్న కాక అవును. మొన్న హ్మ్. జరిగింది హ్మ్. ఇష్యూ. హ్మ్. సరే అది మీరు చూడలే, నేను చూడలే. అవును. కానీ అది జరిగింది మాత్రం అక్కడ జరిగిన మాట వాస్తవం. మనం అందరం వివిధ టీవీ ఛానళ్ళల్లో మనం చూడటం జరిగింది. హ్మ్. అయితే హ్మ్. ఇప్పుడు అతను నిజంగా ఫేమ్ కోసం ఆ విధంగా చేస్తే హ్మ్. అతన్ని ప్రజా కోర్టు పెట్టి అతన్ని శిక్షించాలన్నది నా డిమాండ్. ఓకే. ఓకేనా? హ్మ్. ఒకవేళ అది డ్రామా, ఒకవేళ అది నిజంగా జరిగిందనుకో, మతవాదులు చేసిరనుకో, హ్మ్. వాళ్ళని పట్టుకొని వాళ్ళకి చట్టపరంగా వాళ్ళకి ఏం చేయాలో అది చేయండి. హ్మ్. ఇది క్లియర్. హ్మ్. ఇప్పుడు ఇతన్ని గాని వెనకేసుకొని వస్తే అభినయ్ దర్శన్ అనేటువంటి వ్యక్తిని హ్మ్. ఇంకొకళ్ళు కూడా తయారవుతారు. హ్మ్. సో దీనికి ఎక్కడో ఒక చోట పులి స్టాప్ పెట్టాలి. అవును. కాబట్టి దీని మీద న్యాయ విచారణ జరిపించాలి. హ్మ్. న్యాయ విచారణ జరిపించి దోషులు ఎవరో నిజాలను నిగ్గు తేల్చాలి. హ్మ్. తెలిస్తే మనకు ఒక క్లారిటీ వచ్చింది. హ్మ్. మనకున్న అపోహలు కూడా పోతాయి. అంటే ఇక్కడ ఆల్రెడీ అభినయ్ దర్శన్ ఒప్పుకున్నట్టుగా పోలీసులు బయటకు ప్రెస్ నోట్ రిలీజ్ చేసిర్రు. ఆల్రెడీ ఒప్పుకున్నాడు ఇది డ్రామానే. ఆ వ్యక్తులను కూడా ఇతనే మాట్లాడుకొని సెట్ చేసుకున్నాడు అంటూ కూడా పోలీసులు నిన్న ప్రెస్ మీట్‌లో ఆల్రెడీ వెల్లడించారు గదా! అంటే బ్రదర్ ఒకటి, హ్మ్. అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ప్రాణహాని ఉంటే ఎవరైనా ఒప్పుకుంటారు బ్రదర్. హ్మ్. అంటే బెదిరించారనుకోవచ్చా అతన్ని? ఖచ్చితంగా. హ్మ్. బెదిరిస్తే అంటే నా ప్రాణాలు పోతాయేమో అన్నటువంటి భయంతో కూడా ఒప్పుకోవచ్చు. హ్మ్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మనం చానా చూసినాం. హ్మ్. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఒక మహిళ హ్మ్. అక్కడ ఎల్బీ నగర్ చౌరస్తాలో ఉంటే పోలీసులు తీసుకెళ్ళి ఆమెను ఏం చేసిండ్రు? హ్మ్. టాటా తీసి వదిలిపెట్టిండ్రు. ఓకే. యూరిన్ కారేటట్టు కొట్టిండ్రు. హ్మ్. ఎందుకు కొట్టిండ్రు? అర్ధరాత్రి నువ్వు ఈడెందుకున్నావని. అవును. అంటే ఆమె ప్రాణ భయానికి ఆమె ఏదో ఒకటి ఒప్పుకుంటది. హ్మ్. దాన్ని ఫైనల్ చేయలేం కదా. హ్మ్. మనకి న్యాయ వ్యవస్థ ఉన్నది కాబట్టి హ్మ్. మనకు న్యాయ వ్యవస్థ ఏదిస్తే అది ఫైనల్. హ్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. అవును. చనిపోయి 1 ఇయర్ దాటిపోయింది. హ్మ్. ఇప్పుడు వ్యక్తి చనిపోయినప్పుడు బండొచ్చి మీద ఎట్టబడిద్ది. హ్మ్. ఇప్పుడు దాని లాజిక్ ఏంది? హ్మ్. సో కాదు, ఒకవేళ మందు కొన్నోడు మందెందుకు తాగలేదు అంటే హ్మ్. ఈ రకరకాల అపోహల్ని ఈ ప్రభుత్వాలు నమ్మిచ్చినాయి. ఓకే. నమ్మిచ్చింది. అది 1 సంవత్సరం పాటు గడిచిపోయింది. దాని మాఫీ అయింది. హ్మ్. ఇప్పుడు ఇది కొత్త తెర వచ్చింది. హ్మ్. సో దీనికి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు తయారవ్వకుండా ఉండాలంటే వాస్తవాల్ని నిగ్గు తేల్చి హ్మ్. ఇది అని జనాలకు చూపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. హ్మ్. అంటే వాస్తవం ఆల్రెడీ తేలిపోయింది. ఆల్రెడీ డ్రామానే అని పోలీసులే చెప్పిర్రు గదా! మళ్ళీ బ్రదర్ మళ్ళీ ఇక్కడ క్వెషన్ మార్క్ అవసరం లేదు. ఆల్రెడీ అతను డ్రామానే చేసిండని పోలీసులే చెప్తున్నారు గదా! బ్రదర్ కరెక్టే బ్రదర్. హ్మ్. గతంలో
ప్రవీణ్ గారి విషయంలో కూడా అదే పోలీసులు చెప్పారు కదా, కొంతమంది ఏమని పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది అన్నారు, మళ్ళీ రాలేదన్నారు, మళ్ళీ టైం అన్నారు, అది ఏమి లేదన్నారు. అంటే రకరకాల ఉదంతాలు చేసి కదా. మనకి ఏంటంటే మనకున్నటువంటి న్యాయ వ్యవస్థ, మనకున్నటువంటి హోంశాఖ వీళ్ళు మనకి క్లియర్ కట్ గా ఒక స్టేట్మెంట్ ఇస్తే మనం నమ్ముతాం. ఇప్పుడు జరిగిన విషయం అతనిది, అక్కడ ఆ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నటువంటి వాళ్ళు వివిధ డిపార్ట్మెంట్ల వాళ్ళు ఉంటారు. అక్కడ ఏం జరిగింది అన్నది వాళ్ళకి తెలుసు, మీకు తెలియదు, నాకు తెలియదు. కాబట్టి వాళ్ళు ఫైనల్ జడ్జిమెంట్ వాళ్ళు ఇవ్వాలి. ఓకేనా, అది నిర్ధారణ చేసి ఇవ్వాలి. ఇప్పుడు మనం రకరకాల మాటలు అంటాం. ఇప్పుడు అతను ఏమంటున్నాడు, ఒక్కొక్కరికి 10,000 రూపాయలు సుఫారీ ఇచ్చి చేపించారని ఒక వీడియోలో కూడా వచ్చింది. నేను కాదని దాడి చేయడానికి వచ్చిన వ్యక్తి ముఖానికి మాస్క్ పట్టుకొని మెయిన్ గా దాడి చేయడానికి వచ్చిన వ్యక్తి డైరెక్ట్ మీడియా ముఖంగా మాట్లాడి ఒప్పుకున్నాడు. ఓకేనా, కానీ వీళ్ళు ఇప్పుడు ఒప్పుకున్నారు బ్రదర్, కానీ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తేనే మనకు నిజ నిర్ధారణ అన్నది వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళకి తెలిసి ఏ విధంగా నిజాలు చెప్పించాలన్నది. ఇప్పుడు మీరు నేను ఇప్పుడు ఒక పేపర్ ఒకటి రాస్తే ఇంకో పేపర్ ఇంకోటి రాస్తారు, ఒక మీడియా ఒకటి రాస్తే ఇంకొక మీడియా ఒకటి రాస్తారు. కాబట్టి వాళ్ళు అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇస్తే మనం ఫైనల్ చేస్తాం. ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడు నేను బహిరంగంగా కూడా క్షమాపణ చెబుతా. ఒకవేళ అది నిజమైతే, ఎవరు అభినయ్ దర్శన్ అనేటువంటి వ్యక్తి డ్రామా అయితే, నేను మళ్ళా మీ ఛానల్కి వచ్చి నేను బహిరంగ క్షమాపణ చెబుతా. ఎందుకంటే ఇంకొకరికి మార్గదర్శిగా మనం ఉండాలంటే మన తప్పును మనం ఒప్పుకోవాలి. అది అంటే మీకు ఆ పోలీసులు ఇంకా వివరంగా అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి ఇంకా పరిశీలించాలి, డ్రామా అని చెప్పకూడదని నా అభిప్రాయం. అది ఇప్పుడు ఒక వ్యక్తికి ఇంజ్యూర్ అయింది బ్రదర్, ఇంజ్యూర్ అయినప్పుడు అతను ట్రీట్మెంట్ తీసుకుంటాడు, అది క్యూర్ అయిందని ఎవరికి తెలిసింది? డాక్టర్స్ చెబితే ఓకే నాకు అంత బాగానే ఉందని అతను నడుస్తాడు. ఇప్పుడు ఆ డాక్టర్సే కదా వీళ్ళు ఏది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి వ్యక్తులు, వీళ్ళు ఫైనల్ చేయాలన్నది నా ఉద్దేశం. అంటే ఇక్కడ కొన్ని ఫోటోలు వైరల్ అవుతా ఉన్నాయి. అతను ఏదైతే అడవి మార్గంలో ఇక్కడ పొడిచారని చెప్పేసి ఇక్కడ కూడా కట్టేసుకున్న పట్టిలాగా, కానీ ఇప్పుడు కొన్ని ఫోటోలలో అసలు ఆ పట్టి లేదు. మాట్లాడుతున్న క్రమంలో కావచ్చు బెడ్ పైన పట్టుకో అసలు పట్టి ఎందుకు కట్టుకున్నా, నిజంగానే డ్రామానే ఉంది అంటూ కూడా రకరకాల సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొందరు భాషలు కూడా ఒప్పుకుంటా ఉన్నారు, నిజంగానే డ్రామా చేస్తున్నాడు అతను, నిజంగా డ్రామా ఆర్టిస్ట్ అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. బ్రదర్ రకరకాలుగా మాట్లాడతారు. ఓకేనా, ఇప్పుడు ఒక వీడియోలో ఏమొచ్చింది, అది రక్తం కాదు కోడి రక్తం అన్నారు. అవును, కోడిని కోసిన 5 నిమిషాల్లో బ్లడ్ డ్రై అయింది బ్రదర్, గడ్డగట్టాలి కదా, మరి బ్లడ్ లాగా ఎందుకు ఉన్నదా? మరి ఆ అపోహాలకు కూడా మనం వెళ్ళాలా లేదా? అవునా, అందుకని నేనేమంటున్నానంటే వీళ్ళు ఖచ్చితంగా నిర్ధారణ చేసి ఫైనల్ కంక్లూజన్ ఇవ్వాలి. ఫైనల్ కంక్లూజన్ ఇస్తే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. తర్వాత ఇతన్ని శిక్షిస్తే, అలానే చేసిండు వాస్తవం అని శిక్షిస్తే ఇంకొకటి చేయటానికి భయపడతారు. ఇది క్లియర్. సరే, ఒకవేళ నిజంగానే అతని పైన దాడి జరిగింది, రాజకీయ ఒత్తిడి లేకపోతే మత ప్రచారం చేస్తుంది కాబట్టి హిందువులలో చంపడానికి వచ్చారని అనుకుందాం. అసలు ఎందుకు మరి ఓన్లీ దాడి ఎందుకు చేయకపోవాల్సి వచ్చింది? అంటే అటు ఓన్లీ బెదిరిద్దామని వచ్చిరా లేకపోతే చంపేసిపోదామని వచ్చిరా? చంపే వాళ్ళే అయితే అంత తక్కువ కొట్టి కొన్ని గాయాలు చేసి వెళ్ళిపోరు కదా. మీరు అన్నమాట 100% కరెక్ట్ బ్రదర్. ఏంటంటే వాడు ప్లాన్ ప్రకారం వచ్చినాడు అన్ని ఖతం చేస్తాడు, కానీ ప్రాణాలతో వదిలేసి ఎందుకు పోతాడు? కాకపోతే ఏంటంటే ఇక్కడ అతను చేపించుకున్నాడు, లేదా వీళ్ళే మతాలు రెచ్చగొడుతున్నారని వీళ్ళు చేసిండ్రు అనుకుంటే, వీళ్ళు అట్లా చేయటానికి వస్తే వీళ్ళు చంపేస్తారు. అవును, ప్రాణాలతో వదిలిపెట్టరు. కానీ ఇది మనం 2 విధాలుగా ఆలోచించాలి. ఒకటి ఏంటంటే అతను క్లియర్ గా చెప్పిండు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి యొక్క ప్రమేయం ఉన్నది అని అతను చెప్పుకుంటా వచ్చిండు. దాన్ని కూడా మరి మనం పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే విక్టిమ్ ఇతను కదా, ఇతను వైపు కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు గాయమైనోడికి గాయం కానోడికి డిఫరెంట్ ఉంటది. గాయమైనోడి పెయిన్ తో బాధపడతాడు, గాయం లేడు మామూలుగా నడుస్తాడు. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు క్లియర్ కట్ గా ఇది ఫైనల్ అని చెప్పేస్తే అందరి సందేహాలు పోతాయి. ఒకటి. ఇంకోటి, మన భారతదేశం సెక్యులర్ దేశం, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ సమానత్వం అన్నది ఉన్నది. వీళ్ళు భారత రాజ్యాంగాన్ని పెట్టుకొని ప్రమాణం చేసి వీళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు లేదా రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అవుతున్నారు కదా. మరి ఈ రాజ్యాంగాన్ని ఎందుకు అమలు చేయట్లేదు బ్రదర్? ఇప్పుడు
అతను ఎక్కడి నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసిండు? ఉమ్, పాడేరు నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు జిల్లా. ఉమ్, ఎక్కడ? అక్కడ ఉన్నటువంటి ఎవరు ఈ దళిత క్రిస్టియన్స్, దళిత క్రిస్టియన్స్ కాదు, వాళ్ళని అడవి గిరిజనులు. గిరిజనులు, ఓకే. అడవి ముద్దు బిడ్డలు. ఉమ్, ఉమ్, అక్కడ నుంచి స్టార్ట్ చేసిండు. ఉమ్, ఈ రోజు అక్కడ స్కూళ్ళు లేవు, ఉమ్, అక్కడ కరెంట్ లేదు, ఉమ్. అక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు, ఆడ రోడ్లు లేవు. అవును. వాటన్నిటి కోసం అతను ప్రశ్నించిందండి. ఉమ్, ప్రశ్నిస్తే ఇదా చేసేది? ఉమ్, మరి అది చేసేది ఏందో ఈ రోజే చేయాల్సిన అవసరం ఉంది. అతను పాదయాత్ర మొదలు పెట్టినప్పుడే చేయొచ్చు కదా, ఉమ్, లేదా అతను పాదయాత్రను అడ్డుకోవచ్చు కదా, ఉమ్, పర్మిషన్ ఇవ్వకూడదు కదా. ఉమ్, మరి దీన్ని ఏమనాలి? దీన్ని డ్రామా అనమా? ఉమ్, అవునా కదా? ఉమ్, ఇప్పుడు ప్రతి వ్యక్తి చదువుకొని విద్యావంతులు అవ్వాలన్నదే ఆలోచన. అవును. వాళ్ళని అడవి బిడ్డలను అడవికే పరిమితం చేస్తే ఎట్లా? ఉమ్, వాళ్ళు ఎప్పుడు విద్యావంతులు అవుతారు? ఎప్పుడు వాళ్ళు చైతన్యవంతులు అవుతారు? ఉమ్, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మన ముఖ్యమంత్రి ఎవరో కూడా తెలియని పరిస్థితులు ఉన్నారు. అవును. వాళ్ళకు ఓటు ఎట్ట వేయాలో కూడా తెలియదు. అసలు ఓటు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వేయాలని తెలియదు. ఉమ్, వాళ్ళని చైతన్యవంతులు చేస్తే తప్ప? ఉమ్, తప్ప? ఉమ్. మరి దీనికి ఇంత చేసి, ఇంత బెదిరించి, ఇంత చేయాల్సిన అవసరం ఏముంది? అంటే నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేను మైనస్ చేస్తుండు కాబట్టి ఆ, ఆ కోపం ఈ విధంగా తీర్చుకున్నాను అనుకోవచ్చా? ఖచ్చితంగా ఉమ్, 100% బ్రదర్. ఉమ్, ఇప్పుడు నా జాగా ఉంది బ్రదర్, ఉమ్, నా ఎమ్మెల్యే సీట్ ఉంది, ఉమ్, నా ఎమ్మెల్యే సీటు నేను కాపాడుకోవాలనుకుంటా. ఉమ్, మీరు వచ్చి కూర్చుంటే నా పరిస్థితి ఏంది? నేను కింద కూర్చోవాలిగా. అవును. అది అనుకోవచ్చు, తప్పేముంది? ఉమ్, రేపు వాళ్ళందరూ చైతన్యవంతులై ఒకవేళ ఇతను నిలబడితే ఉమ్, ఇతను గెలిచింది అనుకో, ఉమ్, రేపు ఇద్దరి మధ్య పోటా పోటీ జరిగినప్పుడు ఏమవుతుంది? ఎవరో ఒకళ్ళైతే గెలుస్తారు కదా. ఉమ్, అప్పుడు నేను ఓడిపోతే నా పరిస్థితి ఏంది? ఉమ్, నా సీటు ఎవడో వచ్చి కూర్చుంటాడు. ఉమ్, మరి నా సీట్ని నేను కాపాడుకోవాలి కదా. ఉమ్, మరి నా సీటును కాపాడుకోవాలంటే నేను డ్రామా ఆడాలి కదా. ఉమ్, నేను డ్రామా ఆడించి నేను చేస్తున్నా. ఉమ్. మరి అట్లా ఎందుకు అనుకోవద్దు మనం? అంటే ఇక్కడ ఒక వ్యక్తి పైన, ఒక పాస్టర్ పైన దాడి చేస్తే అతనికి ఫేమ్ వస్తుంది, దానివల్ల ఈ ఎమ్మెల్యేనే ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు వస్తున్న ఎమ్మెల్యే ఆలోచించలే అంటారు, అంత పెద్ద వ్యక్తి అయి ఉండే? అంటే సార్ నేను అనేది ఏంటంటే, ఉమ్, ఒక్కొక్కళ్ళ ఉద్దేశం ఎట్లుంటదంటే, ఈ రోజు గడిస్తే చాలు, రేపటి సంగతి అనవసరం. ఉమ్, నాకున్న 5 సంవత్సరాల పరిపాలన నాకు సుభిక్షంగా జరిగితే చాలా అన్నది ఉద్దేశం ఉంటది. ఉమ్, అర్థమైందా? ఉమ్, తర్వాత ఇంకో రెండో వ్యక్తి తయారవుతుండంటే భయం ఉంటది. ఉమ్, ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు అనుకో సార్, ఉమ్, అడవికి వాడు ఒక్కడే రాజు అవుతాడు. ఉమ్, కానీ ఆ రాజుకు తోడు ఇంకా చిన్న చిన్న వాళ్ళు తయారైననుకో, ఆ రాజుకు భయం పుట్టింది. ఉమ్, అందరు కలిసి ఒక్కసారి నన్ను ఏమైనా చేస్తే, ఉమ్, ఇప్పుడు జరిగిన పరిస్థితి అది. ఉమ్, నా యొక్క పర్సనల్ ఉద్దేశం చెబుతున్నా. ఉమ్, ఒకవేళ అభినయ్ దర్శన్ అనేటువంటి వ్యక్తి ఉమ్, నిజంగానే ఫేమ్ కోసం అతను కానీ ఆ విధంగా చేస్తే, అతన్ని ప్రజా కోర్టులో పెట్టి తీర్పించండి. ఉమ్, తీర్పిస్తే మేము దానికి బహిరంగ క్షమాపణ చెబుతాం. ఎందుకంటే వాస్తవం తెలియాలి. ఉమ్, ఈ రోజు ఇతను అయింది, రేపు ఇంకొకళ్ళది అవుతుంది, తర్వాత ఇంకొకళ్ళది అవుతుంది. ఉమ్. సో దీనికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. అంటే ఇక్కడ బయట నడుస్తున్న చర్చ ఏంటంటే, ఏదైతే పాడేరు ఎమ్మెల్యే ఉమ్, రిపీట్ ఉమ్, పాడేరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతను ఎక్కువ వందలాది చర్చిలను లేకుండా చేశాడు, అది గవర్నమెంట్ స్థలం, అక్కడ చర్చిలు రాకూడదు అని చెప్పేసి, ఇది లేకపోతే ప్రభుత్వ స్థలం లేకపోతే ఏదో అని చెప్పేసి వందలాది చర్చలను తీసేసారు. కాబట్టి ఆ కోపంతోనే వీళ్ళు కావాలనే డ్రామా ఆడి ఎమ్మెల్యే పైకి నూకుతున్నారు అంటూ కూడా మరొక చర్చ నడుస్తుంది. మరి బ్రదర్, ఉమ్, ఇప్పుడు మనం గమనించినట్లయితే ఉమ్, ఉండి నియోజకవర్గంలో ఉమ్, డిప్యూటీ స్పీకర్ ఉమ్, రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. అవును. ఆయన మరి కొన్ని చర్చిల మీద దాడులు చేసిండు కదా. ఉమ్, మరి ఆయన ఏం చేసిండు? దళిత వర్గాలు ఉమ్, ఏం చేయలేదు కదా. ఉమ్, అది టైం మీద నడుస్తుంది. ఉమ్, ఈ రోజు బుధవారం, రేపు ఉమ్, గురువారం అవుతుంది. గురువారం దాకా ఓపిక పట్టాలి. ఉమ్, తర్వాత రాజు ఎవడో రెడ్డి ఎవడో. ఉమ్, ఇప్పుడు నీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు విడిగా చేస్తున్నారు, ఉమ్, కొడుతున్నారు, తిడుతున్నారు, చంపుతున్నారు, శవాలను కూడా పోనీయకుండా మీకు ఇష్టం వచ్చినట్టు తిప్పుతున్నారు. ఉమ్, ఓకేనా? ఉమ్, మరి ఇవి వాస్తవాలే కదా, ఈ విధ మాధ్యమాలలో వచ్చినాయి కదా. ఉమ్, అంటే మనం ఎక్కడ అంటే మనం చదువుకున్నటువంటి మూర్ఖులమా? ఉమ్, చదువుకున్నటువంటి మూర్ఖులమా? ఉమ్, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ఉమ్, నిస్సిగ్గుగా ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఉమ్, అక్కడ ఒక బాడీ చనిపోతే పొలాలలో నుంచి తీసుకెళ్లాలా? ఉమ్, స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయిందండి. ఉమ్, ఇంకా మనం ఈ కుల వివక్ష మీద ఎన్ని రోజులు బ్రతుకుతారు? ఉమ్, నేను ఏమంటున్నా అంటే, అన్ని కులాలు ఈక్వలే, ఉమ్, ఆల్ ఆర్ ఈక్వల్. ఎవరికి నచ్చిందని వాళ్ళు స్వీకరిస్తారు. ఉమ్,
ఇప్పుడు మీరు బిర్యానీ తింటారు బ్రదర్, మీరు బిర్యానీ తింటారు, నేను చపాతీ తింటా. ఉమ్, చపాతీ మీరు తినంటే బిర్యానీ నేను తింటానంటే ఎట్టయితుంది? ఉమ్, నేను ఆ ఫుడ్కి చపాతీకి అలవాటు పడ్డాను నేను, ఉమ్, సింపుల్ డైజెషన్ అవుతుందని. ఉమ్, మీరు బిర్యానీకి అలవాటు పడ్డారు, మీరు డైజెషన్ చేసుకోగలరు కాబట్టి, ఉమ్, అంటే మీరు యూత్ కాబట్టి చేసుకోగలరు కాబట్టి మీరు అలవాటు పడి ఉన్నారు. ఉమ్, తప్పేముంది? ఉమ్, అంటే యువత రాజకీయాల్లోకి రావద్దా? ఉమ్, ఆ? ఉమ్, ఇప్పుడు ఉమ్, అందరూ చదువుకొని విద్యావంతులు అవ్వాలన్నదే కదా భారత రాజ్యాంగంలో ఉన్నది. అవును. మరి దీనికి అడ్డంకులేంది? అసలు మీరెవరు? ఉమ్, మీరెవరండి? నాకు నచ్చింది నేను చేసుకుంటా, ఉమ్, ఇది సెక్యులర్ దేశం. మీరు దానికి వెళ్ళండి, ఇదే తినండి, ఇదే చేయండి అంటే ఉమ్, ఇంకా రేపు పెళ్ళిళ్ళు కూడా మీరు చెప్పిన వాళ్ళని చేసుకోవాలా? ఉమ్, వీళ్ళ ఇష్టాలు ఉండవా? ఉమ్, వీళ్ళ ఇష్టాలు ఉండవా? ఉమ్. మరి ఇక్కడ అందరు జరుగుతూ ఉంటే కూటమి ప్రభుత్వం అక్కడ ఉన్నది. ఉమ్, ఇక్కడ ఒక నిజంగా దాడి జరిగే ఉంటే, ఉమ్, దాడి చేపించే ఉంటే కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే చేయించను అనుకుంటే, ఉమ్, ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎక్కువ క్రిస్టియానిటీ వర్గానికి సంబంధించింది. ఉమ్, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, క్రిస్టియానిటీని కాపాడుకునేటువంటి వ్యక్తి, అలా క్రిస్టియానిటీ పాస్టర్ని కాపాడుకునే వ్యక్తి. కానీ ఈ విషయంలో ఎందుకు రియాక్ట్ కాలేకపోయాడు అంటూ కూడా బాగా చర్చ నడుస్తా ఉంది. అంటే ఈ కావాలనే డ్రామా కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సపోర్ట్ చేయలేదు అభినవ్ దర్శన్ కని ఇది ఒక వాదన వినిపిస్తా ఉంది. ఎవరు సపోర్ట్ చేయలేదని? వైఎస్ఆర్సీపీ కూడా ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ కాబట్టి దాన్ని పెద్ద ఇష్యూగా తీసి మాట్లాడాలి. ఎందుకు ఎవరు మాట్లాడలేదు అంటే నిజంగా డ్రామానే కావచ్చు అంటూ కూడా ఇదొక వాదన వినిపిస్తా ఉంది. బ్రదర్, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండికొచ్చి కూడా కంప్లైంట్ ఇచ్చిర్రు అట్లా చేయకూడదని. మరి మీరు చేసేది మీరు చేసిండ్రు కదా, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మేము వచ్చి చెప్పినా కానీ మీరు వినరు. మీరు ఏం చేయాలనుకుంటారు అదే చేస్తారు. ఇంకా అట్లాంటప్పుడు వాళ్ళు రావడం ఎందుకు? అందుకని వాళ్ళు రాలేదేమో, అట్టెందుకు ఆలోచించరు? అవునా కదా? ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు బ్రదర్, కూటమి ప్రభుత్వం, మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఏది చేయాలనుకుంటే అదే చేసుకుంటా పోతారు. అవునా? మరి అదే చేసుకుంటా పోయినప్పుడు ఇంకా మరి ప్రతిపక్షాలు వచ్చి ఏం మాట్లాడతారు? అంటే కనీసం దానిపైన ఒక్కలన్నా ప్రెస్ మీట్ పెట్టడమా, లేకపోతే సపోర్ట్ గా ఎందుకు హాస్పిటల్ దాకా కూడా రాలేకపోయారు అభినవ్ దర్శన్ కోసం? అంటే చిన్న ఇష్యూ కాదు కదా, ఒక వ్యక్తిని హత్య చేసేదాకా వెళ్ళింది, ఒక బీర్ బాటిల్స్ తో కొట్టారంటే చిన్న విషయం కాదు. కానీ ఆ ప్రతిపక్షాలు అక్కడ సపోర్ట్ చేయాలి, ఎందుకు సపోర్ట్ చేయలేదు అని బాగా వినిపిస్తా ఉన్నటువంటి అంశం. అంటే అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద నమ్మకం లేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. ఎందుకు నమ్మకం లేదంటే వాళ్ళు అనుకున్నదే చేస్తారు. మెజారిటీ పీపుల్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళేమో తక్కువ సీట్లతో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు చెప్పింది వాళ్ళు వినరు కాబట్టి వీళ్ళు రాలేదు. మరి సరే, అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, రాష్ట్ర హోంమంత్రి కానీ, లేకపోతే ఆ విద్యాశాఖ మంత్రి కానీ, లేకపోతే ముఖ్యమంత్రి కానీ, లేకపోతే ఉప ముఖ్యమంత్రి కానీ మరి ఎందుకు స్పందించాలా? దీని మీద ఖచ్చితంగా నిజ నిర్ధారణ జరిపించండి, దీని మీద నాకు నివేదిక పంపించాలని ఎందుకు ఆర్డర్స్ ఇవ్వాలి కదా? సరే, వీళ్ళకంటే రాలేదండి, మరి అధికారంలో ఉన్న వాళ్ళు మీరు చెప్పాలి కదా, మరి మీరెందుకు స్పందించాలి? అంటే మేము అనుకోవచ్చు కదా మీ పాత్ర కూడా ఉందని, మేము అనుకోవటం సందేహం లేదు కదా. మరి అంటే ఇక్కడ ఒక పాస్టర్ కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడలేదు అనుకోవచ్చా ఈ కూటమి ప్రభుత్వం? అంటే వాళ్ళు ఒక పాస్టర్ అన్నది ఉద్దేశం కావచ్చు, కానీ వీళ్ళు ఏంటంటే కులాలని మతాలని శిక్ష పెట్టి వీళ్ళు చేటలో తౌడు పోసి కుక్కల కొట్లాట పెట్టాలన్నది వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటుంటే ఎవడండి బలయ్యేది? అమాయకు జనాలు బలవుతారు, వాళ్ళు మంచిగానే ఉంటారు, వాళ్ళ ఇంట్లో కాదు కదా జరిగేది. అందుకని వాళ్ళు చేతులు దులుపుకొని సైలెంట్గా ఉన్నారు. అంటే ఇక్కడ ఎక్కువగా వినిపించేటువంటి ప్రశ్న ఏంటంటే అభినవ్ దర్శన్ కి దాడి జరిగిన క్రమంలో అతను మేనేజర్ ఉన్నాడు, ఇంకొక డ్రైవర్, మొత్తం ముగ్గురు ఉన్నారు కార్లో. అభినవ్ దర్శన్ తో పాటు ముగ్గురు ఉన్నారు. ఓన్లీ అతను ఒక్కని పైన అంత దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది? మేనేజర్ ఉన్నారు, వాళ్ళని కూడా ఎందుకు వదిలిపెట్టారు? కావాలని ఎందుకు అభినవ్ దర్శన్ టార్గెట్ చేశారు? అంటే ఇక్కడ అభినవ్ దర్శనే కావాలని మనుషులను పురమాయించుకొని అతన్ని మాత్రమే కొట్టించే విధంగా మాట్లాడుకున్నాడు అనేది కూడా బాగా చర్చ నడుస్తా ఉంది. బ్రదర్, మీరు అన్నదాన్ని అంగీకరిద్దాం కాసేపు. నా నుంచి మీకు హాని లేదు, నా ఏమిటి 100 మంది ఉన్నారు, వాళ్ళతో సంబంధం లేదు, నాతోనే కదా మీకు హాని. ఈ 99 మందితో మీకు సంబంధం లేదుగా, మరి నా మీద టార్గెట్ ఉంటుంది కానీ వాళ్ళ మీద ఎందుకు ఉంటుంది మీకు టార్గెట్? అంటే నార్మల్గా గొడవ జరుగుతున్నప్పుడు మనం ఒక వ్యక్తితో ఎవరైతే కొట్టడానికి వచ్చామో వాళ్ళ సపోర్ట్ గా ఉన్న వాళ్ళను కొట్టేటువంటి క్రమం చాలా చూసినాం వీడియోల్లో. చాలా అంటే మూవీస్ కావచ్చు, పర్సనల్ గా వేరే సంబంధించినటువంటి సంఘటనలు కూడా చాలా చూసినాం. పక్క వాళ్ళని కూడా కొట్టడమా, లేకపోతే కత్తితో పొడిచి అతను కూడా పొడడం, ఇటువంటి ఏదో జరుగుతుంది. కానీ ఓన్లీ వాళ్ళతో వచ్చిన వాళ్ళకి ఏం కూడా ఎక్కువ గాయాలు జరగకుండా ఓన్లీ ఇతని పైన అంత టార్గెట్ ఎందుకు చేసిర్రు అని. ఇప్పుడు మెయిన్ సూత్రధారి నేనైనప్పుడు నన్నే టార్గెట్ చేయాలి కదా బ్రదర్, వీళ్ళతో ఏం పని?
వాళ్ళని ఏం చేయరు. ఉమ్. ఇంకా అవసరమైతే వాళ్ళకి అనుకూలంగా ఉంటారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఎటు వస్తుండే, ఏ రూట్ వస్తున్నాడు, ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు, వాళ్ళని కూడా ఉపయోగించుకోవచ్చు. ఉమ్. పలానా టైంలో పలానా రూట్లో వస్తున్నాం, పలానా టైంలో పలానా చోట ఆగుతున్నాం అని చెప్పొచ్చు. తప్పేముంది? ఇప్పుడు మనకి ఒక పొలంలో కలుపు వరి ఉంది, వరిలో కలుపు మొక్క ఉంటే ఆ మొక్కనే పీకేస్తాం కానీ వరి మొత్తం పీకేయంగా. ఇప్పుడు కలుపు మొక్కలాగా నేను మీకు తయారైనా మీరు నన్ను పీకేయాలని చూస్తారు. ఆ ఉన్న వరిని ఎందుకు మీరు ఇది చేస్తారు? చేయరు కదా. అది చివరిగా ఒకరు నిజంగా ఇది డ్రామానే అయి ఉంటే సరే, ఒక డ్రామానే అనుకుందాం, అది డ్రామా అని తేలితే ఆల్రెడీ అతను ఒప్పుకున్న డ్రామాని మీరేమో భయపెట్టించారు, ఆయనకు భయభ్రాంతులకు చేసిండు కాబట్టి ఒప్పుకున్నాడని మీరు అంటా ఉన్నారు. ఆల్రెడీ సాక్ష్యాలు వీడియోలు అన్ని కూడా బయటకు వచ్చినాయి. ఏదైతే దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, కావాలనే మమ్మల్ని డబ్బులు ఇచ్చి పురమాయించారు, కావాలనే అతను ఫేమ్ కావడం కోసం చేపించిండు అని. నిజంగా ఫేమ్ కోసమే ఒక డ్రామా క్రియేట్ చేసి ఉంటే పాస్టర్స్ కూడా ఇబ్బంది జరిగే ఛాన్స్ ఉంటుంది వేరే. ఎందుకంటే ఈ పాస్టర్స్ అందరు ఇంతేనా అనేది ప్రజల్లో అభిప్రాయం వస్తుంది, క్రిస్టియన్స్ ప్రజల్లో కూడా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు ఏం చెప్పాలనుకుంటారు ఇటువంటి డ్రామాలు ప్లే చేసే పాస్టర్లకు కావచ్చు, లేదా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? బ్రదర్, 1 లీటర్ పాలల్లో 1 చుక్క పాయిజన్ పడదు. అవును, పడ్డకాన్నే పాయిజన్ అయిద్దాం, మొత్తం అవుతుందా? మొత్తం అయిపోతుంది, అందరికి వస్తుంది కాదనట్లా. ఆ విధంగా రాకూడదంటే ఇటువంటి వాళ్ళని శిక్షిస్తే ఇంకొకటి తయారు కాడు. ఇప్పుడు ఇట్లా మేము మాట్లాడినా కదా, నేను కూడా వచ్చి బహిరంగ క్షమాపణ చెబుతా. ఏది అది నిజం అని తేలితే అతను డ్రామా ఆడినంటే నేను బహిరంగ క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధం. మీ స్టూడియోకి వస్తా, నేను క్షమాపణ. తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడాలి, ఖచ్చితంగా పడాలి, వాడు ఎవడైనా కానీ. ఇప్పుడు చట్టం అన్నది ఎవరికి చుట్టం కాదు బ్రదర్. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. చట్టం దృష్టిలో అందరూ సమానమే, కానీ ఆ చట్టం కరెక్ట్ పనిచేయాలన్నది నా ఉద్దేశం. రైట్. ఇప్పుడు మనం ఒకటి తీసుకుందాం బ్రదర్, మన రాధా మనోహర్ దాస్ ఉన్నారు, అవును, కరాటి కళ్యాణి మేడం ఉంది, తర్వాత కరుణాకర్ సుగుణా ఉన్నాడు. వీళ్ళ మాటలు మీరు ఎప్పుడైనా విన్నారా? అవును. ఎంత వరస్ట్ గా మాట్లాడతారు అంటే మనము సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడతాం. అర్థమైందా? మరి ఇటువంటి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఓకేనా? చట్టం ముందు అందరూ సమానమైనప్పుడు ఇప్పుడు మీకు నచ్చినటువంటి మతాన్ని మీరు స్వీకరిస్తారు కదా, నేను యాక్సెప్ట్ చేయాల్సిందే. నాకు నచ్చిందని నేను చేస్తా, మీరు నాకు అబ్జెక్షన్ చేయొద్దు. అట్లా పోతే ఇదేమి ఉండదు కదా. మరి ఇవన్నీ ఎందుకు? ఎలక్షన్స్ వచ్చినప్పుడేమో ఏ పార్టీ వాడైనా కానీ ఓటు బ్యాంకింగ్ కోసం అందరూ మా వాళ్ళు అంటారు. ఎలక్షన్ అయిపోయినాక 5 సంవత్సరాలు తన్నితే పోయి వాడు పడతాడు. వాడు ఆడబడింది కాక మళ్ళా వాళ్ళతో తన్నించుకొని హాస్పిటల్లో పడతారు. వీళ్ళు సైలెంట్ తెల్ల బట్టలు వేసుకొని పోయి చేతులు దులుపుకొని మాట్లాడి వస్తారు. ఇది జరుగుతుంది. మరి దీన్ని మార్చాలంటే ఏం చేయాలి? ఇది మార్చాలంటే అందరూ విద్యావంతులు అవ్వాలి, ఎడ్యుకేషన్ కు ప్రయారిటీ ఇవ్వాలి. కానీ వీళ్ళు ఎడ్యుకేషన్ కు ప్రయారిటీ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరో తెలుసా? రేపు వీళ్ళ డప్పులు ఎవడు కొట్టాలి? అందరూ చదువుకున్న వాళ్ళైతే ఎవడు కొట్టాలి? అందుకోసం అని వీళ్ళు ఇవ్వరు. అది అందువల్ల వీళ్ళు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. అది ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఇది డాక్టర్ నవీన్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ.